హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే వెజ్ శాండ్విచ్ అయితే తయారు చేయబోతున్నానండి. ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ కూడా, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ముందైతే దానికోసం కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలి. తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానికి వైట్ క్రీమ్ అయితే అప్లై చేయాలి. ఇది బయట షాపుల్లో క్రీమ్ దొరుకుతుందండి. మొత్తం ఒక్కొక్క వైపున అప్లై చేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా ఏం అవసరం లేదండి. ఇలా మధ్యలో కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ముందైతే క్యాబేజీ ముక్కలు వేసి వేయించుకోవాలి. అదైతే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేయించాలి కాబట్టి అది ఫస్ట్లో అయితే వేసుకోవాలి. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం వేయించాలి. ఇవన్నీ బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొంచెంగా వేయించితే సరిపోతుంది. తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా అందులో వేసేసుకోవాలి. అన్నీ వేసి ఒక్కసారి జస్ట్ 1 మినిట్ ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఇలా కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేయించుకుని ఒక్కసారి అయితే కలపాలి.
తర్వాత దాంట్లోనే కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే చీజు, బటర్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి అందులో ఆల్రెడీ సాల్ట్ అయితే ఉంటుంది. అందుకని కొంచెం తక్కువే వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలపాలి. తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం టమాటా సాస్, ఇవి కూడా వేసేసుకుని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండీ, వాటిపైన ఇది కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. ఇది స్టఫింగ్ అండి లోపల. దానికి సరిపడా మొత్తం వేసుకోవాలి. క్రీమ్ రాసాను కదండి, వైట్ క్రీము, అదైతే లోపలికి రావాలి. ఇలా మొత్తం స్టఫింగ్ మొత్తం దీనిపైన అప్లై చేసేసుకోవాలి. తర్వాత వీటిపైన కొంచెం చీజ్ అయితే వేసుకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. తర్వాత దీనిపైన ఒక్కొక్కటిగా బ్రెడ్ తీసుకుని ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క బ్రెడ్ అయితే పైన పెట్టేసుకోవాలి. ఇంకా అన్నీ నేను చూపించిన విధంగా పెట్టేసుకోవడమే. అన్నింటి మీద కూడా చీజ్ అప్లై చేసుకోవాలండి. ఇంకా అన్నింటికి ఇలా చేసేసుకుని తర్వాత ఒక పెనం అయితే పెట్టుకోవాలి. దాని మీద కొంచెం బటర్ అయితే వేసుకోవాలి.
బటర్ వేసుకుని ఒక్కొక్కటిగా పెట్టుకుని కాల్చుకోవాలండి. అటు ఇటు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి అయితే చేసుకోవాలండి. హైలో పెడితే పైన మాడిపోతుంది, చూడడానికి బాగోదు. అందుకనే సిమ్లో పెట్టి కొంచెం అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా. అంతేనండి. ఇంకా ఇవైతే తీసేసుకోవచ్చు. ఇవి తీసేసుకొని ఇంకా ఉన్నాయి మిగతావి కూడా ఇలా వేసుకోవాలి. ముందైతే బటర్ వేయాలండి. తర్వాత మిగతావి కూడా వేసుకుని అదే టైప్లో వేయించేసుకోవాలి. ఇంకా దీనిపైన కూడా కొంచెం బటర్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. కొంచెం బటర్ వేసి ఆ తర్వాత అటువైపు తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడడానికి బాగున్నాయి, తినడానికైతే ఇంకా టేస్ట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇలా కట్ చేసుకుని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్దండి. వేడి వేడిగా వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి అయితే ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.